వెలుగుతుంది కృష్ణదేవరాయలది. మనం అర్థం చేసుకోగలమా పద్యాలు? గట్టిగా మాట్లాడితే ఏ వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఎవరో వ్యాఖ్యానం రాస్తే, లేకపోతే తొంభపూడి కోటేశ్వరరావు గారు వ్యాఖ్యానం రాస్తే మనకు అర్థం కాని స్థలాల్లో వాటిని ఆశ్రయిస్తే తప్ప మనం గట్టెక్కలేం. అంత కఠినంగా అంత జటిలంగా రాస్తారు రాయలు. అలాంటిది మనం ఎలా అందించాలి వాళ్ళకి? నువ్వు పద్యం చదువుతుంటే నీకు ఏమనిపిస్తుందంటే నా కంఠశ్వాస ఇదంతా నేను పైకి చదువుతున్నాను, ఎవరికి ఏమో అర్థం కాదని నీకు అనిపించినప్పుడు అయిపోయింది, నీ క్లాస్ ఫెయిల్ కదా. దీన్ని అధిగమించడం ఎలా అన్నది పెద్ద సమస్య కదా. ప్రాచీన సాహిత్యాన్ని చెప్పడంలో ఉన్న కష్టాల్లో ఒకటి ఏమిటంటే ఇది. దానికి చేయాల్సింది ఏంటంటే ఆ లెసన్ గురించి మాట్లాడండి. టెక్స్ట్ బుక్ వద్దు, పక్కన ఉంచండి పుస్తకం. ఏవో 20 పద్యాలు 25 పద్యాలు పెట్టారనుకోండి. 25 పద్యాలు మీరు ఒకటికి 4 సార్లు చదవండి. అది ఒక వ్యవస్థను చేసుకోండి, చూడండి. కంఠస్థపట్టమని కాదు నేను అనేది, కంఠస్థపడితే దివ్యం కానివ్వండి. ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి క్లాస్లో ఏ బోర్డు అది ఏం వద్దు, కృష్ణదేవరాయల గురించి ఆ పాఠం గురించి ఊరికే మీరు మాట్లాడుతూ ఏ దృశ్యాలు ఇచ్చాడు ఏమిటి అన్నవి ఒకటొకటి చెప్పడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు అంటే ఏమిటన్నమాట, మీరు దాంట్లో ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, సందులు, సమాసాలు, ఇంకోగేరా టెక్నికల్ విషయాలకు వెళ్లకుండా మీరు ముందు ఏం చేస్తున్నారంటే కుర్రాడిని అంతిమంగా మనం చేరుకునేది ఇది. అంతిమంగా ఆ పాఠంలో కుర్రాడు ఏం చేరుకోవాలో అది మీరు ముందు ఒక క్లాసున్నరో మాట్లాడితే అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది పాఠం చెప్పడం. అది కాకుండా ముందు నుంచి మీరు ఒక్కొక్క పద్యం కంఠస్థ పట్టించడం చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అడుగుతూ ఉండాలి, లేకపోతే మర్చిపోతారు. పద్యాలు అడుగుతూనే ఉండాలి. 8వ పద్యం దగ్గరికి వచ్చిన తర్వాత 1వ పద్యాన్నో 3వ పద్యాన్నో ఎవరో ఒకరిని అతన్ని అలాగా అడుగుతూ అందరికీ గుర్తుండేటట్టు చూసుకోవాలి. తర్వాత పదాలు, డిక్షన్ అన్ననే ఈ డిక్షన్ చాలామంది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. పదజాలం నీ క్లాస్కు వచ్చిన స్టూడెంట్ కనీసం ఇన్ని అంతకు ముందు తెలియని పదాలు నేర్చుకుని ఉండాలి అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ పెట్టుకుని చెయ్యండి. ఇంకొకటి కూడా చెయ్యొచ్చు, నేనే మాట్లాడుతున్నాను, ఎవరైనా అడిగితే చెప్తాను. అంటే పదాలకు అర్థాలు చెప్పడం గురించి ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే పదాలు సమూహాలుగా ఉంటాయి ప్రాచీన సాహిత్యంలో మరీను. ఉదాహరణకి సముద్రం అనే అర్థంలో ధి అనే శబ్దం చివరిలో ఉండే పదాలు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు జలధి వచ్చినప్పుడు సముద్రం అని చెప్పి ఊరుకోవడం కాకుండా అంబుధి, జలధి, నీరధి, అబ్ధి, పయోనిధి, అంబోధి, సలిలధి వగేరా అని ఈ లిస్టు బోర్డు మీద ఒకసారి చిట్ట రాసేసి దీనికి ధీ చేరిస్తే సముద్రం అవుతుందని ఆయన డస్ట్తో చెరిపేసి జా చేరిస్తే పద్మం అయిపోతుంది, అబ్జము, నీరజము, జలజము జా చేరిస్తే పుట్టినది అనే అర్థంలో అయిపోతుంది, దా చేరిస్తేనేమో మబ్బు అనే అర్థం వస్తుంది దీనికి అని ఒక లిస్టు మీరు ఇస్తే వాడు గుర్తుపెట్టడం మొదలు పెడతాడు. అంటే నీరు అనే అర్థంలో ఎన్ని పదాలు ఉన్నాయో నీకు తెలిస్తే మబ్బు అనే పదంలో అర్థంలో ఎన్ని పదాలు ఉన్నాయో తెలిసిపోతుంది. పద్మం అనే ఇవే వస్తూ ఉంటాయి దేంట్లోనూ ఇలాగా అని మీరు అది ఒకటి చెయ్యొచ్చు. ఉదాహరణకి ఇంగ్లీష్లో నాకు చాలా 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 కాలం క్రితం చెప్పారు, ఇది స్పెక్ట్ అనే మాట ఉంది. స్పెక్ట్ అంటే చూడడం ఉంది కదా, ఆ స్పెక్ట్ అనే మాట నుంచి ఎన్ని మాటలు వచ్చాయి అన్నది చెప్పారు మాకు. రెస్పెక్ట్ ఉంది, ఏమి లేదు. రీ అంటే తిరిగి అని అర్థం. రీ అంటే రీస్పెక్ట్ అంటే తిరిగి చూడడం, అంటే అతని పట్ల ఒక మర్యాద ఏర్పడి నువ్వు మళ్ళీ చూస్తున్నావు. ఇన్స్పెక్ట్ అంటే లోపలికి చూడడం, ఇంట్రోస్పెక్ట్ అంటే లోపలికి చూసుకోవడం, ప్రాస్పెక్ట్ అంటే ముందుకు చూడడం, రిట్రోస్పెక్ట్ అంటే వెనక్కి చూడడం, స్పెక్టికల్ అంటే చూడడానికి వాడుకునే ఇది కావడం, స్పెక్టేటర్ అంటే చూచేవాడు, స్పెక్టాక్యులర్ అంటే చూడదగిన. అర్థమైందమ్మా? ఇలాగా
ఒక్క పదం తీసుకుని చెప్పడంతో మనం కొత్తగా ఇంకేదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని విడగొట్టడానికి, అంటే స్టూడెంట్ తనంతట తాను తెలుసుకోవడానికి వీలయ్యే కొన్ని మార్గాల్ని చూపించాల్సిన బాధ్యత టీచర్ది. అర్థమైందమ్మా? తర్వాత మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏమిటంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ స్టూడెంట్కి ఈ మార్కులు కలవు. ఎవరు జనరల్ తెలుగు వాళ్ళు ఏమిటంటే ఈ మార్కులు కలవు అని ముందు మార్కు అనే ఒకనొక కొలమానానికి వాడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో దాన్ని తగ్గించడానికి మీరు ప్రయత్నించాలి. అర్థమైందా? చేయొచ్చు. అంటే మీకు మీ పట్ల కమిట్మెంట్ ఉండాలి, మీ సబ్జెక్ట్ పట్ల మీకు ఇష్టం ఉండాలి, ఉంటే మీరు చేయొచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే ఇటు మన స్పెషల్ తెలుగు వగేరా ఇది ఉంది చూడండి, వాళ్ళకి తెలుగు అంటే బాగా చాలా తక్కువ సబ్జెక్ట్ అని చిన్న చూపు ఒకటి ఉంది. ఏ సబ్జెక్టు చిన్నది కాదు, ఏది గొప్పది కాదు, అన్నీ సమాన స్థాయి ఉన్నవే, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అర్థమైందా? అందుచేత ముందు నువ్వు నీ సబ్జెక్టు కొన్ని ఇంపార్టెన్స్ ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి అన్నది నువ్వు ఎంత క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే రాసుకో, అవసరమైతే పాయింట్లు రాసుకో. ఓ బుక్ తీసుకుని ఇది ఏ ఏ రకాలుగా గొప్పది అనుకుంటున్నావు. నిజానికి మనకి తట్టవని నేను ఎవరో వచ్చి చెప్పేదాకా తట్టవు, కొన్ని తడతాయి. మన జ్ఞానాలన్నీ పరిమితమైనవే కదా. అది నువ్వు కన్విన్స్ చేయగలిగితే వాడి దృక్పథం మారుతుంది. అర్థమైందా? అది చాలామందికి ఉంది, దాన్ని మనం పెకలించవచ్చు. చాలామందికి ఉంది. నేను ఏ రైల్లోనే ఎక్కడో ప్రయాణిస్తుంటే నా సర్వీస్లో ఉండగా సంగతి, మీరు ఏం చేస్తారంటే లెక్చరర్, సబ్జెక్ట్ ఏమిటి తెలుగు అంటే, ఆ తర్వాత నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి మొదలుపెట్టిన వాళ్ళని చాలామందిని చూశాను నేను. అంటే ఒక రూల్ ఏమిటంటే తెలుగు లెక్చరర్కి ఇంగ్లీష్ రాదు, అది అతని పరిజ్ఞానం. అది అలా మాట్లాడడానికి ప్రయత్నించిన వాళ్ళని చూశాను. చాలా చిత్రంగా ఒక ఆయన సిఏ, ఆయన ఏమన్నాడంటే మీ సబ్జెక్ట్ ఏమిటి అన్నప్పుడు తెలుగు అంటే, లిస్టులో అన్నీ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఏ ఆప్షన్లో లేనప్పుడు టిక్కు పెడతారు అదేనా అని అడిగాడు. అంటే నేను నొచ్చుకుంటానేమోనని కానీ, ఇలా మాట్లాడకూడదేమోనని కానీ, ఇది ఏమీ లేదు, అది తప్పు. అంటే నీకు అభిప్రాయం తుడిచేయి కాదు, సర్వే లేదు. నువ్వు యూ సెట్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఉదాహరణగా నిలబడవయ్యా. ఎవ్వరము దేనికి తక్కువ కాదు. తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉన్నారో తెలుసా నీకు? ఉదాహరణకు ఆర్ట్స్ కాలేజే తీసుకుంటే ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే ఐక్యూఎస్సీలో కానీ, ఏ లక్ష్మీపతిరావు గారు, మీరాస్వామి గారు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చిన్న వ్యవహారం ఏం కాదు అది. అంచేత సబ్జెక్ట్ని చిన్న చూపు చూడడాన్ని మనమేమి వాళ్ళ మీద పడి రక్కేయక్కర్లేదు, కానీ ఖండించి ఏదో శాపనార్థాలు పెట్టక్కర్లేదు, కానీ మన పద్ధతిలో మనం నువ్వు పొరపాటు అన్న సంగతి వాళ్ళు గుర్తించేటట్టు చేయొచ్చు. మాట్లాడుకోవడం నేను అనేది అది. నువ్వు నీ చుట్టూ ఉన్న పాలిటిక్స్ గురించి కానీ, నీ సంస్థ గురించి కానీ, దేని గురించి నువ్వు తేలిగ్గా మాట్లాడినా కుర్రాన్ని అలజడికి గురి చేస్తున్నావు. వాడు ఏకాగ్రత వాస్తవమే, వాస్తవాల్ని నేను కప్పిపెట్టమనట్లేదు, భ్రమింపజేయమనట్లేదు. అనవసరమైన చోట కూడా గుర్తు చేయొద్దు అంటున్నాను. అనవసరమైనప్పుడు కూడా ఎందుకు గుర్తు చేయడం తప్పు కదా అది. అంచేత అయితే టీచరు గొప్ప వృత్తి అన్నది అందుకే అన్నమాట. ఏ టీచర్ అంటే గౌరవమో ఇష్టమో ఆ సబ్జెక్టు బ్రహ్మాండంగా వస్తుంది. నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళినప్పుడు బాటనీ మెయిన్గా తీసుకోవడానికి కారణం రాధాకృష్ణ గారు. యాజ్ సింపుల్ as దట్. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో నువ్వు ఏది మెయిన్ తీసుకుంటావు అంటే బాటనీ ఎందుకు తీసుకుంటావు అంటే, మాకు రాధాకృష్ణ గారు ఎంత గొప్పగా చెప్పారంటే, ఆయన ఇంటర్మీడియట్లో ఉండగా పాఠం నాకు ఇంకోటి బ్రెయిన్లోకి రానేలేదు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అడగండి అమ్మా ఏమన్నా అడిగితే.
అలా కాదు, అది మన సిస్టమ్ని బట్టి ఉంటుంది, మన విద్యా వ్యవస్థని మనం తయారు చేసుకోవడానికి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ఏం చెప్తారంటే లెక్చరర్ పాఠం చెప్పాడట, సిలబస్ ఉంటే స్టూడెంట్ చదువుకుని ఏమైనా డౌట్లు ఉంటే అడుగుతాడు, చాలా తక్కువ మంది మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు నిజానికి ఆ క్లాసులో కూర్చోవడానికి తగిన అర్హత ఉండి నేర్చుకోవాలనే కుతూహలం కూడా ఉన్న కుర్రాడు దొరికితే మీ జీవితంలో అంతకన్నా ఆనందమే ఉంటుందమ్మా. ఆ రెండు దొరకడం కన్నా, అంటే నాకు కావాలి ఈ సబ్జెక్టు, నేను తెలుసుకోవాలని గొప్ప కుతూహలం ఉన్న కుర్రాడు దొరకడం మనకి, అతనికి నేర్చుకోవడానికి తగిన స్థాయి కూడా ఉండడం, అంటే ఆ క్లాసులో కూర్చోవడానికి తగిన అర్హత కూడా ఉండడం, అంటే నీకు పంచపక్ష పరిమాణాలతోటి విందు భోజనం పెట్టినట్లు లెక్క. మన సమస్య ఏమిటంటే అది లేనప్పుడు మనం ఏం చెయ్యాలి, అది లేని పరిస్థితుల్లో మనం చేస్తున్నాం. ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఏమంటున్నారు, అది తెలుసు అంటున్నారు కుర్రాడి కదా కదా వచ్చేసే కదా. కుర్రాడికి ఏ మేరకు వచ్చును ఏ మేరకు తెలుసు అన్నది నువ్వు ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకుంటూ పో, అయిపోయింది నీ సిలబస్కు నువ్వు కర్తవు కాదు, అదనంగా నువ్వు ఏదైనా చెప్తావు, అది సరే సంగతి. నువ్వు అసెస్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఇంత ఎక్విప్డ్గా వచ్చాడు అంటే వాడికి ఏం తెలుసుకో. నువ్వేం చెప్తావు ఎలా చెప్తావు అంటే ముందు అతనికి, నేను మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారిని కలవడానికి వెళ్ళా, తెలుసు కదా మీకు ఆ పేరు తెలుసు, గొప్ప పండితుడు, అసామాన్యమైన పండితుడు. సరే ఆయన కలవడానికి వెళ్ళాను, వెళ్తే ఆయన మీరెవరు మీ పేరేమిటి వగేరాలు చెప్పాను. సరే మీరు ఏం చదువుకున్నారు అన్నారు, ఇంకేదో ఏం చేస్తున్నారు అన్నారు. ఇంకా నేను అన్నాను, నేను చెప్పడానికి రాలేదండి వినడానికి వచ్చాను అన్నాను. ఎందుకంటే ఆయన నన్ను అడుగుతున్నారు, నేను చెప్పాల్సిన పరిస్థితిలో పడ్డాను, నేను చెప్పడానికి రాలేదంటే వినడానికి వచ్చాను అన్నాను. ఆయన ఏమన్నారంటే గొప్ప మాట అన్నారు, ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం. నువ్వు ఎవరు, నీ స్థాయి ఏమిటి, నువ్వు ఏం చదువుకున్నావు, నువ్వేం చేస్తున్నావు తెలిస్తే కదా నేను ఎక్కడి నుంచి మాట్లాడాలో నాకు తెలుస్తుంది అన్నాడు. ఆయన అందుకని బాగా అన్ని రకాలుగా నువ్వు తెలుసున్న విద్యార్థులు ఉన్నారు అంటే నీ పనిలో తగ్గిపోయింది. అందుకని నువ్వేం చెప్తావు, అంతకన్నా ముందుకు వెళ్ళడానికి లేదా ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తారండి. అర్థమైందా? అదే అవన్నీ అప్లై అవుతావు కదా అని చెయ్యి చేసుకుని చెప్పచ్చు నువ్వు. అవును, ఎందుకు చేయకూడదు, శుభ్రంగా చేయొచ్చు, ఎక్కడెక్కడ వీలైతే అక్కడెక్కడ నువ్వు చేయొచ్చు, చేయమని చెప్పేది అనమాట అమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని క్లాసుల్లో మాత్రమే కుదిరింది నేను చేసిన ఇంకొక పని ఏంటంటే, ఒక 45 నిమిషాల క్లాస్ అయితే 30-35 నిమిషాల సేపు పాఠం చెప్పేసి ఆపేసి ఆ చివరి 10 నిమిషాలు అప్పటి వరకు చెప్పిన కీ పాయింట్స్ ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ పోవడం. ఇది సాధారణంగా మనం చెయ్యం. లెక్చరర్ స్థాయికి వచ్చేసరికి ఒక ఇదేంటంటే పాఠం చెప్పడం వరకే మన బాధ్యత, క్లాస్ చివరిదాకా పాఠం చెప్పేసి వెళ్ళిపోతాం, తర్వాత మనం ఇది చెయ్యం. ఇది నేను ఏం చెప్తా అంటే వాళ్ళకి ఏం చెప్పానంటే, ఏం గుర్తు చేశానంటే, ఎప్పుడో నేను పరీక్షలు వచ్చిన తర్వాత చదువుతాను ఇంకోప్పుడు చదువుతాను అన్నట్టు కాదు, ఎప్పటికప్పుడు నేర్చుకోవడం అన్నది నేర్చుకోగల శక్తి బ్రదర్కి ఉంటుంది. మా అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తాను, తను సూపర్విజన్లో చదువుకుంది CA.
ఆ సూపర్విజర్లో గుప్తా గారని డైరెక్టరు. ఆయన క్లాస్లో పాఠం చెప్తే ఏ క్లాస్ అయినా సరే వాళ్ళకి మామూలుగా మనలాగా 45 నిమిషాలు అలా ఉండదు, 1.5 2 గంటలు అలా 3 గంటలు ఉండవు కూడా ఉంటారు గెస్ట్ లెక్చర్ అయితే. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఏం చేసేవాడంటే చివరిలో వీళ్ళని స్టూడెంట్ని స్టేజ్ మీదకి రప్పించి ఈరోజు చెప్పిన మొత్తం పాయింట్స్ అన్నీ ఎవరు చెప్పగలరో వాళ్ళకి నా జేబులో డబ్బులు ఇచ్చేస్తానని ఆయన 200 300 ఎంతో పెట్టుకుని వచ్చేవాడు, అవి ఇచ్చేసేవాడు వాళ్ళకి. వీళ్ళు ఎక్కడిదక్కడ ఒక పాయింట్ అవగానే దాన్ని బ్రెయిన్లో రికార్డ్ చేసుకోవడం. 2 దానికి పద్ధతులు ఉన్నాయి, పెయింట్ బ్రష్ టెక్నిక్ అని ఇవి చెప్తూ ఉండేది మా అమ్మాయి. పెయింట్ బ్రష్ అంటే ఏమిటంటే పెయింట్ వేసేవాడు పైనుంచి ఇలా అన్నాడు అనుకోండి, అక్కడితో అయిపోదు, మళ్ళీ వెనక్కి వెళ్తాడు, మళ్ళీ ముందుకు వస్తుంటాడు, ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తాడు, మళ్ళీ కిందకు వస్తుంటాడు. అంటే పై దాన్ని కలుపుకుంటూ మాత్రమే కిందకు వెళ్తే అది కలుస్తుంది. అలాగే మేము ఈ టెక్నిక్స్ చెప్తే అంతకు ముందు అయిన పాయింట్ మళ్ళీ గుర్తుందో లేదో చూసుకుంటూ దాని నుంచి 2వ దాంట్లోకి వచ్చి అలాగే నేను అన్ని పాయింట్స్ చెప్పేదాన్ని. అలాగే నేను డబ్బులు సంపాదించాను, మా క్లాస్మేట్ ఎవరికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు సంపాదించారని. తేడా ఎక్కడొచ్చింది చెప్పిన, ఒక ముఖ్యమైన డిఫెక్ట్ లేదా ఒక పరిమితి మనకి ఎక్కడ ఏర్పడిందంటే ప్రొఫెషనలిజం అన్నది లేదు. మనకి ప్రొఫెషనలిజం అన్నది లేదు, సిలబస్ పెట్టడంలో లేదు, పాఠం చెప్పడంలో లేదు, విద్యార్థి నుంచి దాన్ని సంపాదించడంలో లేదు. ప్రొఫెషనలిజం అనే స్థాయి ఉన్నప్పుడు ఈ స్టూడెంటే రేపొద్దున సీఏకి వేరే చదువుతున్నాడు, 39 మార్కులు వచ్చి ఫెయిల్ అమ్మా, 40 ఇస్తే పాస్ అవుతాడు. ఎన్నిసార్లు అయినా 38 39 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అవదు. ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు చూడండి వాళ్ళు. రేపొద్దున ప్రాక్టీస్లో పనికొచ్చేదే పాఠంలో ఉంటుంది, లేకపోతే ఉండదు. అర్థమైందమ్మా? దేనికైనా సరే వాళ్ళు సమాధానం చెప్తారు. లెక్చరర్ ఉంటాడే ఆయన ఏది అడిగినా సరే ఇది పలానా దానికి నీకు రేపు పొద్దున్న ఇది లేకపోతే నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేవు, లేకపోతే పలానా చేయలేవు, ఈ అసెస్మెంట్ చేయలేవు అని చెప్తాడు వాళ్ళు. అంత ప్రొఫెషనల్గా వాళ్ళు రిలేటెడ్ టు డైలీ లైఫ్ అది చేస్తున్నారు. మనం క్యాజువల్గా ఉండబట్టే కుర్రాడు నేర్చుకోగల శక్తి ఉన్న కుర్రాడు నేర్చుకోవట్లేదు. హ్యూమన్ బ్రెయిన్ అన్నది ఎవరిదైనా ఒకటే, అంతే కదా. సీఏకి వెళ్ళినా ఒకటే, మా అమ్మాయి నేను ఎంబీబీఎస్లో పెడితే అక్కడ ఇదే శ్రద్ధగా చదువుకుని ఉండేది, ఏ ఇంజనీరింగ్లోనూ పెడితే అదేనా అంత శ్రద్ధగానూ చదువుకుని ఉండేది, దాంట్లో సందేహం ఏం లేదు. దాన్ని మనం ఉపయోగించుకోవట్లే. క్లాస్లో నువ్వు కుర్రాన్ని యాక్టివేట్ చేయడం. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే ఆ తప్పు ఒప్పు నువ్వు తేల్చి చెప్పు, నువ్వు అనలైజ్ చేసి చెప్పు అనేది క్వశ్చన్ ఇచ్చాను నువ్వు చూడు. ఆ రకమైన క్వశ్చనింగ్ లేక పిల్లల్లో చురుకుదనం అది ఎంత తగ్గిపోయిందో లెక్కలేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడండి, అసైన్మెంట్స్ వగైరాలు ఉన్నాయి. నువ్వు సమాసాలు ఒక 50-60 సమాసాలు చెప్పి వాటిని గ్రూపులు చేసిన తర్వాత పిల్లల్ని బోర్డు సమాసాలు మీ అమ్మగారు మాట్లాడుతుంటే, చుట్టుపక్కల వాడు మాట్లాడుతుంటే, లేకపోతే సినిమా నువ్వు చూస్తున్న సినిమాలో ఎన్ని సమాసాలు దొరుకుతాయో, నీకు ఎన్ని సందులు దొరుకుతాయి, ఎన్ని అలంకారాలు దొరుకుతాయో పట్రా అని నువ్వు చెప్పచ్చు. వాడు చాలా సంతోషంగా అది ఒక పని కింద కాకుండా వాడికి ఇంటర్నలైజ్ అయిపోయింది కదా, బ్రెయిన్లో వస్తాయి. లేకపోతే ఒక లెక్చరర్ కూడా ఉపమాలంకారం పాఠం చెప్పేసి 2 ఉపమాలంకారాలు సొంత ఎగ్జాంపుల్స్ ఇమ్మంటే ఇవ్వలేడు. మనం ఇవ్వలేం. ఎందుకు ఇవ్వలేమంటే ఎప్పుడూ ఆలోచించాం కనుక. దాన్ని ఏంటన్నమాట నేను అనేది, యూ రిలేట్ ఇట్ టు ద డైలీ లైఫ్, డైలీ యూస్. చెప్పండి ఇంకేమన్నా. అదే చెప్తావు నువ్వు, అది సరికాదనే చెప్తావు, సరికాదనే చెప్పాలి. చెప్తాను. మనం ఏమనుకుంటామంటే ఉన్నదాంతో విభేదించడం తప్పు అని. ఉన్నదాంతో విభేదించడం కూడా ఒప్పే, దానికి సిద్ధపడాలి మనం. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రశ్న, మీ సిలబస్లో ఉన్న పాఠ్యాంశాల్లో మీకు బాగా నచ్చిన పాఠం ఏది ఎందుకు, మీకు అస్సలు నచ్చిన పాఠం ఏది ఎందుకు అన్న ప్రశ్న ఇవ్వచ్చు. దానికి అందరూ ఒకటే సమాధానం చెప్పాలని ఏమి లేదు, ఎవరి ఆన్సర్ వాళ్ళు రాస్తారు.
ఆ ఆన్సర్లో ఉన్న లాజిక్ని బట్టి, వాడి ప్రజెంటేషన్ని బట్టి, వాడి వాదన పటిష్టతని, భాషా పటిష్టతని బట్టి నువ్వు దాన్ని ఎవాల్యుయేట్ చేస్తావు. ఒకటే ఆన్సర్ ఉండాలని ఏం లేదు కదా. ఇలాంటివి ఆలోచించి నేను తల్లేనోడను పాఠం చెప్పాల్సి వచ్చింది. మీరు ఎంతమంది చెప్పారో నాకు తెలియదు, ఇలా చదువుకుని ఉంటారు మీరు అప్పుడు. ఈనాటిది తల్లేనోడు ఎవరో తేల్చడు ఆయన, చివరికి తేల్చడు. అందుకని తల్లేనోడు ఎవరు అని ఒక ప్రశ్న ఇచ్చి పిల్లల చేత మాట్లాడించాను క్లాసులో. వాడు నాగలింగమే తల్లేనోడు, ఎందుకంటే పలానా పలానా కారణాల చేత అని కొంత చెప్పారు. అలా కాదు, అతను ఆ చురకుడు తల్లేనివాడు అని ఇంకొకడు ఎవడో చెప్పాడు. అంటే కుర్రాడికి ఆలోచించే అవకాశం ఇవ్వడానికి మనకి అవకాశం ఉంది, అది దృష్టిలో పెట్టుకోండి. అర్థమైందమ్మా? ఇంకేమన్నా అవసరం ఉందా? మనం ముగించుకోవచ్చా? తర్వాత ఇప్పుడు ఎత్తులు ఇంకో చిన్న విషయం చెప్తాను, అడుగుతామమ్మా ఏదన్నా? ఏం కావాలి నీకు వివరణ అంటే? ఇది అన్నాడు, అది తెలియదమ్మా, పురాణం చూస్తే కానీ చెప్పలేము. అంటే నాకు ఇప్పటికిప్పుడు చెప్పే పరిజ్ఞానం లేదు, చూసుకోవాలి అది. అది అయితే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. మామూలుగా చెప్తున్న కథకిను కుమార సంభవంలో గణేశుడు పుట్టుకకి సంబంధించిన కథకి తేడా ఉంది. అలాగ పురాణాలకు సంబంధించిన ఒక చోటకి ఇంకొక చోటకి తేడాలు మార్పులు ఉండేవి ఉన్నాయి చాలా. అది అది అమ్మా. తర్వాత ఇది మాత్రం చెప్పచ్చు నువ్వు అమ్మాయి, అది ఒక పురాణానికి ఇంకో పురాణానికి తేడాలు ఉన్నాయి. అది దీంట్లో ఉన్న కథ ఇది అని చెప్పడం తప్ప అంతకు మించి నువ్వు వెళ్ళాల్సిన ఇది ఉండదు. ఎందుకంటే చాలా రకాల ఆరుద్ర పుస్తకం రాశాడు తెలుసా నీకు? రాముడికి సీత ఏమవుతుంది అని తెలుసా? దాంట్లో జావాలో, మలయాలో, బర్మాలో, ఇండోనేషియాలో, శ్రీలంకలో ఏ దేశాల్లో ఏ రామాయణాల ప్రకారం రాముడికి సీత ఏమవుతుందో వివరించుకుంటూ పోయాడు. అంటే ఈ రామకథ మన దేశంలో ఎక్కువ ప్రచారంలో ఉన్న రూపంలోనే అన్ని చోట్ల ఉండాలని లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక ఆశ్చర్యకరమైన విషయం, అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పూజిస్తున్న రాముణ్ణి వాల్మీకి రామాయణం నుంచి తీసుకుని ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ జాతి తయారు చేసుకుంది రాముణ్ణి. వాల్మీకి రామాయణంలో ఉన్న రాముడు కాదు, యాజ్ ఇట్ ఈస్గా మనం తయారు చేసుకున్నాం. అర్థమైందా? అందుచేత ఏకపత్ని వ్రతుడు వగైరాలన్నీ మనం తయారు చేసుకున్న రాముడు. ఆధారం మాత్రం వాల్మీకి రామాయణమే. దాంట్లో భిన్నంగా ఏదైనా ఉంటే అది మనం యాక్సెప్ట్ చెయ్యం. అర్థమైందా? సమాజానికి అనుగుణంగా కాదు, నీకు ఏది ఇష్టం, ఎలా ఉండాలని అనుకున్నావో అలా మలుచుకున్నావు నువ్వు, అంతే. అర్థమైందా? మనం మలుచుకున్నాం మనం, అది కనపడుతుంది మనకు చూస్తే. తర్వాత ఇందాక ఏదో ఈ ఎత్తులు వగైరాలు ఉన్నాయి కదా పాఠం, అది కూడా మనం ఇన్నోవేటివ్గా చెప్పేవాళ్ళు ఉంటే చాలా డల్గా చెప్తున్నారు. అంటే ఇది స్వర ఎత్తి అని హెడ్డింగ్ పెట్టడం, సూత్రం చెప్పడం, ఉసూర్మని వాళ్ళు రాసుకోవడం, నానతంటాలు పెట్టి కంఠస్థ పట్టడం, దాన్ని ఇలా కాదు. అది ఏంటంటే దాంట్లో ఏదన్నది ఎదుగుంది, చెవుకింపుగా ఉండే పద్యాన్ని ఇంకా చెవుకింపుగా ఉండేటట్టు తయారు చేయడానికి ఉంది. దానికి ఏం చేశారు, చదువుతున్నప్పుడు ఎక్కడ విరుగుతుందో చూసుకుని అక్కడ మొదటి అక్షరము ఈ అక్షరము ఒకదానికొకటి ఏమంటాం స్వరూపంగా ఉన్నట్టయితే, సారూప్యం ఉన్నట్టయితే అది చెవుకింపుగా ఉంటుందని పెట్టారు. ఇప్పుడు మనం ఎత్తుల పేరుతో నేర్చుకుంటున్నవన్నీ అలా ఏమిటంటే దేనికి ఏ అక్షరం ఫ్రెండు, దేనికి ఏది కాదు అన్నది కదా. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ముందు బోర్డు మీద ఆరాయండి, దీనికే నేను హోంవర్క్ చేయాలి, ప్రిపరేషన్ అన్నాను. ఇప్పుడు కొన్ని పద్యాలు ఉంటాయి కదా, ఉప్పలమాల, జపమాల ఉన్నాయి కదా, ఆ పద్యాల్లోని
తగిట అనేది ఒక రిధమ్ చెప్తే మేము ఉత్పన్నాలు కొత్త ఉత్పన్నాలు తయారు చేస్తాం. వాళ్ళని అప్లికేషన్ ఎంత అన్నారు కదా మీరు, ఏదో కొన్ని సూత్రాలు అవన్నీ కాదు ఆగమ పద్ధతులు చెప్పాలి. ఇది ఉదాహరణ అంటే ప్రతి ఒకటి నేను మాట కట్టొస్తున్నాను చెప్దు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నుంచి థియరీ చెప్పడం అనేది ప్రతిసారి కుదరదు. ఉదాహరణకి ఇప్పుడు ద్రావిడ భాషలు ఏదో 23 ఉన్నాయి, 24 అన్నాయి అనుకో, నువ్వేం చేయలేవు. అంటే కొన్ని ప్రాంతాల్లో మనం వేరే పద్ధతిలో పోవడానికి అవకాశం లేని ఘట్టాలు కూడా ఉంటాయి మన దగ్గర. సరే చెప్పు. అదే అర్థం. సరే ఇప్పుడు ఎత్తు గురించి మాట్లాడుతున్నాను కదా, ఎలా చెప్తే బాగుంటుందని నేను అంటున్నానంటే, ఆ రాసి దానికి ఫ్రెండ్స్ ఏమున్నాయి చదువుకుంటూ పడమే. ఆ రాసేయి, ఈ ఉ ఏ ఐ రాస్తావు. ఎందుకు రాస్తావు? ఆ ఉంది కదా దాంట్లో అవు రాస్తావు. ఇలాగ నువ్వేం చేస్తావంటే ఆ ఫ్రెండ్స్ అన్నీ రాసే ఎగ్జాస్ట్ చేసి, ఈ ఫ్రెండ్స్ ఎగ్జాస్ట్ చేసి, వు ఫ్రెండ్స్ రాసాయి, కా ఫ్రెండ్స్ రాసాయి. నీకు ముందు సరైన జ్ఞానం ఉండాలి. ఈ వాడు ఇచ్చిన పేర్లు క్లాసిఫికేషన్స్ అన్నీ పక్కన పెట్టు. అంటే అది వర్గజేయత అవుతుందా, వర్గయత అవుతుందా, ఏమంటే ఆ టెక్నికల్ టర్మ్స్ నీకు అనవసరం. ఈ లిస్ట్ రాసామనుకో, రే అబ్బాయి ఇదిగో ఈ అక్షరం వీటికి స్నేహితురాలు. ఈ అక్షరాలన్నీ ఒకదానికొకటి స్నేహంతో ఉంటాయి కాబట్టి, మిత్రత్వంతో ఉంటాయి కాబట్టి పద్యంలో ఏం చేస్తారంటే ఇది ఎత్తి స్థానంలో వచ్చేటట్టు చూసుకుంటారు. ఎటొచ్చి మన వాళ్ళు ఏం చేశారంటే బాగా ఆ అక్షరానికి అక్షరమే ఉండాలి, ఇంకోటి ఉండకూడదు అనే కఠినమైన రూల్ ఉన్నప్పుడు మొదట్లో ఈ గ్రూప్ తీసుకుని దీనికి పలానా పేరు పెట్టారు. ఇవన్నీ కచ్చట తప్పలు అనే వర్గాలు కాబట్టి వర్గాల మధ్యలో ఉన్నాయి కాబట్టి దీనికి వర్గజీతి అని పెట్టి, దీనికి పలానా అని పెట్టారు, దీనికి రుత్వ సంబంధ వళి అని పేరు పెట్టారు. ఇవన్నీ నువ్వేం చేయాలంటే తర్వాత చెయ్యాలి. ముందే ఏం చేయాలంటే వాడు బోర్డు చెరిపేసి ఈకి ఫ్రెండ్స్ చెప్పమంటే వాడు చెప్పగలుగుతాడు, చెప్తాడు. వాడు ఎలా ఎందుకు చెప్తాడు? ఈ ఉల్ అరువు మనం ముందు వాదిస్తాం, దాని గురించి చర్చిస్తాం. ఏమనంటే ఒకప్పుడు అరువు నీ రీగా పలుకున్నాను అందుకని ఉంది అని కూడా గుర్తుంటుంది. అరువు ఏ అవి చెప్తే ఒప్పుకోం, అయిపోయిందండి ఇంకేం కనపట్లేదండి అంటే కుర్రవాడు ఆలోచించడం మొదలుపెట్టి చెప్పగలుగుతున్నట్టే నువ్వు సక్సెస్. ఇంకో మిగిలింది ఏముంది? పేర్లు పెట్టడమే కదా. అర్థమైందా? ప్రాస కూడా అంతే. కాబట్టి నేను అన్నది ఏంటంటే టీచర్ ముందు ప్రిపేర్ కావాలి. నీకు నీ పాఠం మీద ఎంత గొప్ప అవగాహన ఉంటే ఏ పాఠమైనా సరే. ఇంకోటి ఎందుకు ఇంత కష్టపడాలంటే అదే కదా మన బతుకు తెరువు. మనం అన్నం తింటున్నది దాని మీదే కదా, మనకి నలుగురిలోనూ గౌరవం దాని మీదే కదా. తర్వాత ఇంకోటి ఏమిటి, అవన్నీ పక్కన పెట్టినా నువ్వు ఒక మంచి పాఠం చెప్పిన రోజు అసలు నువ్వు క్లాస్ నుంచి బయటకు వస్తే నీ అడుగులు వేరుగా ఉంటాయి. నిన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరైనా చూస్తే పూర్తిగా నేల మీద ఆనవు కదా. అదే క్లాసు అది తెలుస్తుంది. నువ్వు బయటకు వచ్చే పద్ధతిని బట్టి చెప్పేయచ్చు. అంటే ఏంటనమాట, ఇది మంచి పాఠం అన్నది అది అంత చిన్న విషయం కాదు, చాలా కాంప్లెక్స్. అంటే ఏంటి, చాలా లోతున్న విషయం. నీకు ఒక సఫలత అనే భావం వస్తుంది, సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. నీ అచీవ్మెంట్స్లో సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడుందో అక్కడ నువ్వు హైయెస్ట్ ఆర్డర్లో ఉన్నట్లు లెక్క. అందుకని తెలుస్తుంది. కాబట్టి
ప్రిపేర్ కావడం అంటే ఏమిటి? ఏ పాఠాన్ని ఎలాగ ఎక్కించాలి, ఈ పిల్లలకి నా ఎదురుగుండా ఉంది, ఈ పిల్లలకి బీకాం పిల్లలకి ఎలా ఎక్కించాలి, అయితే పలానా పిల్లలకి ఎలా ఎక్కించాలి. వాడు డల్గా నిరుత్సాహంగా ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అన్నట్టు కాకుండా యాక్టివ్గా ఉండేటట్టు నేనేం చేయగలను, ఈ పిల్లలందరినీ నేను గుర్తుపెట్టుకోవడం ఎలాగా. ఈరోజు నేను పెట్టుకున్న మొత్తం 300 పదాల లిస్టులో నేనేమన్నా ఈరోజు కొన్ని చెప్పగలను. ఇంకొకటి, మనం బండగా కూడా వాళ్ళ చేత పదాలకు అర్థాలు కంఠస్థ పట్టించవచ్చు. నేను ఐ మైసెల్ఫ్ లెర్న్డ్ ఇంగ్లీష్ డిక్షన్ ఇన్ దట్ వే. మా అమ్మాయికి అది చెప్పాను. మా అమ్మాయి ఏమైంది చేసింది, అది సిఏ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత వెళ్ళడానికి, నాకు అది ప్రిలిమినరీలో చేరడానికే టైం ఉంది. ఇంకా చేరడానికి టైం ఉంటే నాన్న ఖాళీగా ఉంది, నేనేం చేయాలి అని. కొత్త ఖాళీ వచ్చింది కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది, కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వదిలేసాం మేము. సిఏ చేయాలని అనుకుంది, ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తే వదిలేసింది. ఆలోచించి రైట్ అనుకున్నాం. ఈ గ్యాప్ ఏం చేయాలి? నేనేమన్నానంటే, నీకు ఇంట్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కదా, సిఏకి సంబంధించినవి, ప్రిలిమినరీకి సంబంధించిన బుక్స్ అంటున్నాను. దాంట్లో సబ్జెక్ట్ అస్సలు జోలిపోవద్దు. నీకు తెలియని పదం ఉంటే చదువు రాయి. ఒక 500 పదాలు ఎక్కించిన తర్వాత అప్పుడు నాతో మాట్లాడాను. 500 పదాలు డైరీ తీసుకుని ఎక్కించేసింది. ఎక్కించిన తర్వాత దీనికి మీనింగ్స్, నాకు తెలిసిన మీనింగ్స్ చెప్పాను. నాకు తెలియని మీనింగ్స్ డిక్షనరీలో చూసుకోమన్నా. దాంట్లో టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఒక అగాధం కదా, మహాసముద్రం. సరే అయిపోయిన తర్వాత చదివేసి ఎలాగా, చాలా ఈజీ. పొద్దున్న ఒక 5 నిమిషాలు చూడు, వచ్చాయా లేదా అని పట్టించుకోవద్దు. మధ్యాహ్నం ఒకసారి చూడు, సాయంత్రం ఒకసారి చూడు. 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఎప్పుడు వెచ్చించద్దు. ఒక వారం రోజుల పాటు వచ్చాయో లేదో కూడా చూడద్దు. రోజు చూడంతే, రోజు చదువు, ఊరికే చూడు. వారం రోజులు అయిపోయిన తర్వాత నా దగ్గరికి రా, చెబుదు గారి. అప్పటికి 500లో కనీసం నీకు 300 పదాలు వచ్చేసి ఉంటాయి. నువ్వు పేజీలో ఎక్కడుందో కూడా చెప్పేస్తావు. ఇదిగో ఇక్కడ కొంచెం బాల్ పెన్ ఇంకు చెదిరింది, ఇక్కడ పలానా చోట, లేకపోతే ఇక్కడ అక్షరం చెదిరింది, వగైరాలు కూడా నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకంటే ఇదొకటి పిల్లలకి చెప్పాల్సిన రకరకాల టెక్నిక్స్ చెప్పాలి కదా. దాంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, నోట్స్ కానీ ఇంకొకటి కానీ మార్చొద్దు. ఏమవుతుంది, ఆ ఫ్రేమ్ ఉంటుంది బ్రెయిన్లో. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంకా చాలా రకాల ఈ పద్ధతులు పాటించేవాడిని. 9th క్లాస్లో సోషలు ఇవి ఉండి ఏంటంటే, మీ పిల్లలకు మీరు చెప్పుకోండి, ఏదైనా అవసరమైన చోట పనికి వస్తుంది. 9th క్లాస్లో సోషల్ స్టడీస్లో ఏముండేదంటే, వరి ప్రథమ స్థానం దేంది, ద్వితీయ స్థానం దేంది, తృతీయ స్థానం దేంది, రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు ఏంటి, గోధుమ, తర్వాత ఏదో తేయాకు, చెరకు, ఇలాగా ముందు బాగానే ఉంటాయి, తర్వాత అన్నీ కలిసిపోతాయి. మనం తేయాకు తీసుకెళ్ళి వరకు పెడతాం కదా. దీనికి ఏదో మార్గం ఉంటుంది, ఇంత కష్టంగా ఉంది ఏంటి నాకు అనిపించి నేను సూత్రాలు తయారు చేసుకున్నా. ఒప్ప బియ్యో ఆమడి అన్నది మొదటి సూత్రం. వా అంటే వరి, ప్రథమ స్థానం పంజాబు, ద్వితీయ స్థానం బీహారు, తృతీయ స్థానం ఒరిస్సా, 4వ స్థానం ఆంధ్రప్రదేశ్, మా పక్కన డి ఉంటే మద్రాసు. ఎప్పటిది నా 9th క్లాస్ అంటే ఎప్పటిది అనుకుంటున్నారు మీరు? 69, 70 అకాడమిక్ ఇయర్లో నేను 9th క్లాస్ చదువుతున్నాను. అవును. వీటిని ఇలాగ తయారు చేసుకుని మా సోషల్ మాస్టర్ అడిగారు కూడా. పేపర్లు దిద్దేసి ఇచ్చేసిన తర్వాత, ఏంట్రా ఇలా రాసి పారేసావు నువ్వు, ఈ వాణిజ్య పంటలు ఇంత టెక్స్ట్ బుక్ దించి పారేసావు నువ్వు, ఎలా కుదిరిందంటే అప్పుడు నేను సూత్రాలు చెప్తే అందరు నవ్వు క్లాస్లో. అంటే మలయాళ మంత్రాలు చదివినట్టుగా ఒక్కొక్కటి చదువుతున్నాను అనమాట నేను. గోధుమకు చాలా చిన్న సూత్రం, ఉప్మా. ఏంటంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, మా పక్కన డి లేదు కాబట్టి మద్రాసు కాదు, హెచ్ లేదు కాబట్టి మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్. అర్థమైందా? అంటే నువ్వు నీ స్టూడెంట్ తోటి స్నేహం చేయొచ్చు, అతన్ని గైడ్ చేయొచ్చు చాలా రకాలుగా. ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే, నిన్ను ఏ కష్టంలోనైనా నీ స్టూడెంటు సలహా, ఒక్క స్టూడెంట్ కూడా సలహా అడగలేదు, నీ దగ్గరికి రాలేదంటే నువ్వు మంచి టీచరు కాదు. ఎవరికి వాళ్ళు లెక్కేసుకోండి.
అంటే టీచరు కేవలం పాఠానికి సంబంధించి మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఎక్కువ. అతను నిన్ను నమ్మాలి, నీకు చాలా తెలుసు, లేకపోతే చాలా రకాలుగా ఆలోచిస్తుంది ఈ అమ్మాయి, ఈవిడ ఆలోచిస్తారు ఈ టీచరు, లేకపోతే ఈయన ఆలోచిస్తారు అని ఉండాలి, నాకు హెల్ప్ దొరుకుతుందని ఉండాలి. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ సమస్యలకు పరిష్కారాలు ఏమన్నా అడిగితే నీ సర్వీస్ మొత్తం మీద ఎంతమంది అడిగారు ఏమిటో చూస్తే దాన్ని బట్టి నీ టీచర్గా నీ మార్కులు నువ్వు వేసుకోవచ్చు. ఎవరికి చెప్పద్దు, రహస్యంగా పెట్టుకోండి. కానీ ఇది ఒక కొలమానం. దట్ ఈస్ వై ఇన్ ద బిగినింగ్ ఐ టోల్డ్ టు బీ ఫ్రెండ్ విత్ ద స్టూడెంట్. స్టూడెంట్ని ప్రేమించండి, ఫీల్ అయినని గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ని యాక్టివ్గా ఉంచడం ఎలాగా అన్నది ప్రయత్నించండి. ఏ పాఠమైనా సరే చెప్పడానికి ప్రిపేర్ కావడం అంటే ఏమిటి? ఒకటి మీకు బాగా సబ్జెక్ట్ తెలియడం, రెండు ప్రజెంట్ చేయడం ఎలాగా, వీడికి ఎలా వస్తుంది మాట్లాడించవచ్చు, క్లాస్లో మాట్లాడించవచ్చు. నేను ముందే చెప్పాను, ఇవన్నీ సూక్తుల్లాగా ఉంటాయి కాదు, ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉన్న సూక్తులు ఇవి. మీ క్లాసుని బట్టి దీన్ని బట్టి చూసుకోండి. చెప్పడం ఏం లేదమ్మా. ఇప్పుడు సంస్కృతి అన్నా సంస్కారం అన్నా అర్థం ఒకటి. అంటే ఏంటి? డిక్షనరీ రీతి కాదు, డిక్షనరీ రీత్యా ఒకటే. అంటే ఉపకృతి ఉపకారము, అపకృతి అపకారము, సంస్కృతి సంస్కారము ఒకటే లాంటి పదాలు ఇవి. ఎటొచ్చి యూసేజ్లో మనం సంస్కృతికి ఏ అర్థం ఇచ్చుకున్నాం, సంస్కారానికి ఏ అర్థం ఇచ్చుకున్నాం. సంస్కృతి అన్నది ఒక టెక్నికల్ టర్మ్. కల్చర్ అనే దానికి సమానార్థకంగా చాలా విశాలంగా వాడుతున్న పదం సంస్కృతి. సంస్కారం అంటే ఏమంటున్నాం అంటే కొన్ని మంచి లక్షణాలు కలిగి ఉండడాన్ని సంస్కారం. అంటే మనం ఏం చేస్తాం, భాష చాలా గమ్మత్తైంది. మీరు ఇవన్నీ మాట్లాడచ్చు క్లాసులో. కుర్రాడికి లాంగ్వేజ్ పట్ల ఒక అనలిటికల్ అవుట్లుక్ ఇవ్వడానికి సిలబస్లోనే ఉండదు, సిలబస్ని మనం అన్వయించుకునే దాంట్లో ఉంటుంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా భాష అన్నది. ఎప్పుడు ముందు కాంక్రీట్ పదాలు ఉంటాయి భాషలో. అంటే ఉదాహరణకి ముందు ఉంది. ముందు అంటే ఖచ్చితంగా భాష మొదట్లో ఏమై ఉండాలి, ముందు అనే పదం నీ ఎదురుగా అని. ఇప్పుడు మనం ఏం వాడుతాం దాన్ని, ముందు ముందు నీకే తెలుస్తుంది అన్నప్పుడు అబ్స్ట్రాక్ట్గా వాడుతున్నాం, కాలం అర్థంలో వాడుతున్నాం. వెనుక అన్నది కూడా ఖచ్చితంగా అది డైరెక్షనల్ వర్డ్ అది మొదట్లో. కానీ ఇప్పుడు ఏం చేసాం దాన్ని టెంపురల్ వర్డ్గా కాలార్థంలో మనం వాడుతాం. అలాగే చూడడం ఉంది, కంటికి సంబంధించిన పని. కానీ గమ్మత్తుగా మనం రుచి చూశాడు అంటాం. రుచి చూశాడు తీసుకొచ్చి నాలుగుకి అప్లై చేసాం. అంటే పదాలు ఎలా పెరుగుతాయంటే ఏ భాషలోనైనా సరే మొట్టమొదట కాంక్రీట్గా ఉండి తర్వాత అబ్స్ట్రాక్ట్గా పెడతాయి. పదాలకు సంబంధించిన వివేచనలు అప్పుడప్పుడు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదం. ఇందాక చెప్పుకున్నాను చూడండి, కంది జలది ఉగారాలు ఇష్టు ఉద్యానం అన్నాను చూడండి. అలాగ నువ్వు పదాలకు సంబంధించిన వివేచన పక్కన చేసుకుంటూ పోతూ ఉంటే స్టూడెంట్కి ఆసక్తి పుడుతుంది, నీ సబ్జెక్టు మీద నీ భాష మీద ఆసక్తి పుడుతుంది, ఒక అవగాహన పెరుగుతుంది. లేదు చెప్పు అలా కాదు. తెలుగు భాష అంటే నాకు చాలా గొప్ప అభిమానం, తెలుగు భాష చాలా గొప్పది వగేరా మాట్లాడుతున్నప్పుడు నువ్వు తెలుగు శబ్దాలతో తెలుగు పదాలతో సహితంగా ప్రేమిస్తున్నావు, దాన్ని ఓన్ చేసుకుంటున్నావు గుర్తుపెట్టుకో. ఒక పదం చచ్చిపోవడం అంటే ఏంటంటే వాడు ఇది ఇచ్చాడు కదా, ఇది మనకి యునెస్కో వాడు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనే ఒక డే ఉంది కదా, ఫిబ్రవరి 21వ తారీఖు. ఆ రోజు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ వర్డ్ సెంటెన్స్ ఇస్తాడు వాడు. అలాగే ఒక సంవత్సరం ఇచ్చాడేంటి, ఈచ్ వర్డ్ ఏ డైమండ్ అన్నాడు. ఏమన్నాడు? ఈచ్ వర్డ్ ఏ డైమండ్ అని ఇచ్చాడు. అంటే ఏంటంటే పదాలు అంతరించిపోతున్నాయి అంటే దాంతో చాలా అంతరించిపోతుంది, చాలా పోతుంది. కాదు అది ఎంత మారుతుందో లెక్క. ఇప్పుడు నువ్వు ఇంకా సంపద పెరిగినట్టే కదా, అక్కడ దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. నువ్వు రచయితలు చేసే పని లేకపోతే ఒక టెక్నికల్
టెక్నికల్ టర్మ్ ఉందనుకో, టెక్నికల్ టర్మ్స్ ఎలా పుడుతున్నాయ్యా? కంప్యూటర్ ఉంది కదా, మౌజ్, ఎలక పోలికలో దానికి తోకతో సైతంగా ఏదో కనపడుతున్న తర్వాత ఇది వచ్చిందనుకో, వాడు మౌజ్ అన్నాడు. నేను దాన్ని తెలుగులో ఎలకంటే నవ్వుతారు. యాజ్ సింపుల్ as దట్. ట్యాబ్ అన్నాడు దాన్ని, ఏదో దానికి తెలుగు పలక. అంటే ఇప్పుడు పదాలు ఒరిజినల్గా పుట్టిన పదాలు చూస్తే నువ్వు గ్రీక్లోను లాటిన్లోను టెక్నికల్ టర్మ్స్ పుడతాయి చూడండి. ఆ పదాలన్నీ మీరు చూస్తే అతి సామాన్యంగా వాడుతున్న దాన్ని తీసుకెళ్ళి వాడు టెక్నికల్ టర్మ్గా పొదుగుతున్నాడు అక్కడ. ఏమన్నా చెప్తారా? చెప్పండి, ఏమన్నా అడిగితే అడగండి అమ్మా. అందుకని బాబు ఇది గుర్తుపెట్టుకోండి, వర్డ్స్ కూడా మీరు ఎన్ని పదాలు ఉంటాయో, అన్య భాషా పదాలు మనకి దాంట్లో జ్వరబడి ఉంటాయి కదా, మీరు ఆ పదాల గురించి మధ్య మధ్యలో ఏమన్నా చెప్తూ ఉంటే కుర్రాడికి డైవర్షన్ లేకుండా మళ్ళీ పాఠంలో వస్తూ ఉంటాడు. ఇప్పుడు మామూలు అన్న మాటకు తెలుగు లేదు, ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మామూలుగా నువ్వు రోజు ఏం తింటూ ఉంటావు అన్న ప్రశ్నని మామూలుగా తీసేసి నువ్వేమి ఏదో పదం పెట్టి సంస్కృతం, తరచు తెలుగు, మామూలు తరచు ఒకటి కాదు కాదు, అప్పుడప్పుడు అనేది వేరు. మళ్ళీ రోజు ఉర్దూ వెళ్ళలేదు, మా ప్రాంతంలో ఉన్నది కానీ. ఈయన లేచారంటే ఇంక చాలు, ఇదంతా వెళ్ళిపోండి. ఇంకా ఇంకోటి ఏంటంటే, డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ టు మేక్ ద స్టూడెంట్స్ లాఫ్. క్లాస్ రూము సంతోషంగా ఉండేటట్టు, పిల్లలు నవ్వుతూ ఉండేటట్టు చేయడానికి ఏ అవకాశం దొరికినా విడిచిపెట్టకండి. అర్థమైందా? అంటే మనం గడ్డు మొహం పెట్టుకుని క్లాస్కి వెళ్ళి నుంచుని పిల్లలు ఇంకా బిగిసిపోయి, కొంతమంది లెక్చరర్స్ నాకు తెలుసు, నవ్వడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు. అమ్మ ఓ ప్రశ్న వచ్చింది చూడండి, చెప్తారా ఎవరైనా? అసలు కుదురుతుందా? అది కుదురుతుందా? ఒక్క నిమిషం అమ్మా చెప్తా. ఇంకోటి కూడా చెప్తా నీకు. ఇంకొకటి కూడా జోరుస్తాను నేను దీనికి. ఏంటంటే సంస్కృత వర్ణమాలలో ఉన్న అక్షరాలన్నీ తెలుగు వర్ణమాలలో ఉండవు. అంటే మహాప్రాణాక్షరాలు ఏమీ ఉండవు. మహాప్రాణాక్షరాలు దేంట్లో ఉన్నాయో తెలుగు కాదని గుర్తు. శంఖము ఉందనకమ్మ, తెలుగు సంస్కృతమా నువ్వు సందేహించాల్సిన పని లేదు. అందుచేత ఒక గుర్తు ఏమిటంటే మహాప్రాణాక్షరాల ఉనికి ఒకానొక పదంలో నువ్వు గమనిస్తే అది సంస్కృతం. అయితే వర్ణమాలను బట్టి నువ్వు అన్నీ చెప్పలేవు. ఉదాహరణకి బలము ఉంది, బా అన్నది సంస్కృతంలోనూ తెలుగులో ఉంది, లా సంస్కృతంలో ఉంది, తెలుగులోనూ ఉంది. అయితే ప్రతిసారి ము అన్నది నీకు, ఇప్పుడు పాము ఉంది, పాములో ఉండే ము సంస్కృతానికి ఏదో చేర్చడం వల్ల వచ్చింది కాదు. కాబట్టి
ఒకటి సంస్కృతంలో ఉండే అక్షరాలు